పేరు వసుంధరారామం. వసుంధరారామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఎన్నో కబుర్లు చెప్పుకుంటున్నా, మంచి మాటలతో మీ ముందుకు వస్తున్నా నేను ఆర్జేగా మీ అందరికీ పరిచయమే. సమ్మర్ హాలిడేస్లో మనం పంచతంత్రం కథలు వింటున్నాం. అంటే భావితరాలకు పంచతంత్రం కథలు అందజేయడం వల్ల స్నేహం ఎలా చేయాలి, విరోధం అంటే ఏమిటి, ఎప్పుడైనా ఎవరైనా స్నేహితుల మధ్య విరోధాన్ని కల్పిస్తే ఎలా గుర్తించాలి, ఇలాంటివన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఇప్పటి వరకు మిత్ర లాభం ఇది నేను చెప్పడం, కొన్ని కథలు మిత్ర లాభంలో మీరందరూ వినడం కూడా జరిగింది. ఇప్పుడు రెండో భాగం మిత్ర భేదం. విష్ణు శర్మ గారు ముగ్గురు రాకుమారులకు తొందరగా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్న కథలలో మిత్ర భేదానికి మనం వచ్చాం. అనగనగా ఒక ఊర్లో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన పేరు నందివర్ధకుడు. ఆయనకి వర్తకం చేయడానికి వెళ్ళడానికి ఒక పెద్ద ఎడ్ల బండి ఉండేది. 2 ఎడ్లు సామాన్లన్నీ మోస్తూ ఉంటే ఆయన ఊరూరా వెళ్ళి వర్తకం చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఎడ్ల పేరు నందికం, సంజీవకుడు. అవి 2 బలిష్టమైనవి, చాలా సేవ చేస్తూ ఉండేవి. ఇలా ఒకసారి వర్తకం కోసం ఈ వర్తకుడు వేరే దూర దేశానికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. తన సరుకునంతా బండిలో వేసుకొని ఈ ఎడ్ల సాయంతో వెళుతూ ఉన్నాడు. కొంత దూరం కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత సంజీవకుడికి కాలు బెణికి నడవడం కష్టమైంది. తనకి వర్తకుడికి ఈ ఎద్దులంటే చాలా ప్రేమ. అక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చు. పని చెయ్యని వాటిని, పశువులను ఎవరు గుర్తించరు, గౌరవించరు. కానీ వర్తకునుడు అలా చెయ్యకుండా దానిని విప్పి అక్కడ ఒక మనిషికి అప్పచెప్పి, దీన్ని మీరు జాగ్రత్తగా చూడండి, బాగుపడిన తర్వాత మా ఊరికి తీసుకురండి అని కొంత పైకాన్ని వాళ్ళకి ఇచ్చేసి కొన్ని డబ్బులతో దాని ట్రీట్మెంట్కి అందచేసి తను ప్రయాణం మొదలుపెట్టాడు. నందికం ఒక్క ఎద్దుతో తను వేరే ఎద్దును తీసుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. ఇలా సాగుతూ ఉంటే సంజీవకుడికి కొన్నాళ్ల పాటు వైద్యం జరిగింది. అయినా అది కొంచెం కుంటుతూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత డబ్బులు అయిపోతూ ఉంటే వాళ్ళు దుష్టబుద్ధితో దీనికి వైద్యం చేయకుండా అలా వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆ వర్తకుడి దగ్గరికే వెళ్ళి, ఆ ఎద్దుకి ఎంతో ట్రీట్మెంట్ చేశాము కానీ చనిపోయింది, మేమేం చేయలేకపోయాం, దాన్ని వదిలేశాము అని చెప్పారు. చాలా బాధపడ్డాడు వర్తకుడు. అయ్యో, సంజీవకుడు గొప్ప పనివాడే, అయినా సరే చనిపోయాడే అని బాధపడి ఊరుకున్నాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత సంజీవకుడు అక్కడే ఉన్న మేతను మేస్తూ చాలా బలిష్టంగా తయారయ్యాడు. బలిష్టంగా తయారవడమే కాకుండా తనకు నచ్చిన అడవిలో విహరిస్తూ హాయిగా జీవించడం కూడా మొదలుపెట్టాడు. ఎంత బలిష్టంగా తయారయ్యాడు అంటే కనీసం పెద్ద పెద్ద జంతువులు కూడా ఈ ఎద్దును చూసి, సంజీవకుడిని చూసి భయపడుతూ ఉండేవి. ఇలా ఉండగా అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒకరోజు నీరు తాగుతూ ఆనందం వేసి పెద్దట రంకె వేశాడు సంజీవకుడు. ఈ రంకెను ఆ అడవికి రాజైన పింగళకుడు అనే సింహం వింది. అమ్మో, నాకన్నా పెద్ద జంతువు ఏదో ఇక్కడికి వచ్చింది, అది అంత రంకె వేస్తోంది అని గాభరాపడి లోపలికి దాక్కుంది. అయితే అది ఏమిటి, ఇంకో సింహమా కాదా అన్నది తెలుసుకోవడానికి దానికి కరటకుడు, దమనకుడు అనే 2 నక్కలు ఫ్రెండ్స్ గా ఉండేవి. ఈ రెండింటిని పిలిచి చెప్పింది, నేను నీళ్లు తాగడానికి వెళదాం అనుకుంటే పెద్ద రంకె వినిపించింది, అది ఏంటో నాకు తెలియదు, చాలా బలమైన జంతువులాగా ఉంది, నాకే భయం వేసింది అని చెప్పకుండా అదెవరో కనుక్కోండి అని భీకరంగా వాటికి చెప్పింది. కరటకుడు, దమనకుడు ఇవి 2 నక్కలు. నక్క బుద్ధి మీ అందరికీ తెలుసు కదా, అవి స్నేహం నటిస్తూనే వెనక నుంచి గొయ్యి తవ్వుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే కరటకుడు, దమనకుడు 2 రాత్రిపూట సమాలోచనమయ్యి చూస్తూ ఉంటే మన సింహరాజు భయపడినట్టున్నాడు, ఆ జంతువేదో కనుక్కుని ఈయన ప్రాపకం నుంచి మనం అక్కడికి వెడితే మనకు కొన్నాళ్ళు ఆహారం సరిపోతుంది, అది చంపిన ఆహారాన్ని మనం తినొచ్చు అని సమాలోచనలో అనుకున్నాయి. అనుకోవడమే తరువుగా మన్నాడు ఉదయమే ఆ రెంక వేసిన జంతువు ఏదో కనుక్కోవడానికి అడవంతా తిరిగాయి. తిరిగినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏమిటంటే అదొక బలిష్టమైన ఎద్దు అని. అయ్యో,
సింహరాజు ఎద్దును చూసి భయపడిందా ఈ విషయం సింహానికి చేరవేసి దీనికి దానికి తగువు పెట్టి దీన్ని చంపించేయచ్చు అని పరుగు పరుగున పింగళకుడు అనే ఆ సింహరాజు దగ్గరికి వెళ్ళాయి. వెళ్ళి, రాజా, అది ఒక ఎద్దు మాత్రమే, కానీ చాలా బలిష్టంగా ఉంది సుమా, దాని బలం ముందు సింహం కూడా ఆగదు అని చెప్పాయి. అయితే అలాగే ఇంకో రోజు ఈ ఎద్దు దగ్గరికి వెళ్ళి, సంజీవకుడు దగ్గరికి వెళ్ళి, రాజు నిన్ను చూసి భయపడుతున్నాడు, నువ్వు రాజుగా మారొచ్చు అని కూడా ఎక్కించాయి. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా సంజీవకుడు పింగళకుడు ఒక దగ్గర కలవడం జరిగింది. అయితే మొదటి చూపులోనే వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఎందుకంటే సాత్వికుడైన సంజీవకుడు పులిని చూసి తల వంచి ఫ్రెండ్షిప్ చేయడానికే ప్రయత్నం చేశాడు. పోను కొన్ని రోజులకు అవి రెండు చాలా బలమైన స్నేహితులుగా మారాయి. మన కరటకుడు దమనకుడికి ఇది మింగుడు పడలేదు. వీరిద్దరికీ తగువ పెట్టి ఎవరో ఒకరు చనిపోతే వారి మాంసాన్ని స్వీకరించడమో లేక రాజుగా నిలిచిన వాడి వైపు వెళ్ళడమో చెయ్యాలి అంటే వీరిద్దరు ఫ్రెండ్స్ అయితే వాళ్ళకు నచ్చదు కదా. ఎలాగైనా వీరిద్దరి మధ్య పొట్లాట పెట్టాలి అని నిశ్చయించుకొని ఆ రోజు నుంచి అవి ఒక ప్రయత్నం మొదలుపెట్టాయి. సింహం దగ్గరికి వెళ్ళినప్పుడు సంజీవకుడు ఎద్దు గురించి నెగిటివ్ ప్రాపగండా చేసేది. అలాగే సంజీవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సింహం ఎలాంటిదో ఎంత చెడ్డదో కూడా చెప్పేవాడు. ఇలా కొన్నాళ్లు జరిగిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ కరటకుడు దమనకుడు మాటలు విని అవి రెండు బద్ధ శత్రువులైపోయాయి. ఎలా ఉంటుందో చూసారా? ఫ్రెండ్షిప్ ని చెడగొట్టడానికి కరటకుడు దమనకుడు అనే నక్కలాంటి వ్యక్తులు ఉంటారు కూడా ఈ ప్రపంచంలో. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ రెండిటికి యుద్ధం అనేది కూడా వచ్చింది. సింహరాజైన పింగళకుడికి ఎద్దు అయిన సంజీవకుడికి భారీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సింహం చాలా బలమైంది కాబట్టి సంజీవకుడిని హతమార్చేసింది. దీనివల్ల మీకేమర్థమైంది పిల్లలు? మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మధ్యలో పుల్లలు పెట్టే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అంటే మన స్నేహితుడి మీద మనకి గౌరవం, అభిమానం, అలాగే నమ్మకం, ఈ మూడు ఉన్నప్పుడు చెడు మాటలు వినకూడదు. ఈ మిత్ర భేదం ఈ కథలో మనకి ఒక్కటే విష్ణు శర్మ గారు ఆ రాజకుమారులకు చెప్పడం జరిగింది. రాజ్యాన్ని పరిపాలించే రాజుకి మిత్రుడైనా శత్రువైనా మధ్యవర్తులు చాలా మంది ఉంటారు. కాబట్టి రాజు అన్నవాళ్ళు మధ్యవర్తి మాటలు వినకుండా నిజానిజాలు తెలుసుకొని రాజ్యం చెయ్యాలి అని చెప్పడం జరిగింది. మీకు కూడా పిల్లలు మీ ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టడానికి చాలా మంది ఉంటూ ఉంటారు. దయచేసి మీరు కూడా జాగ్రత్త వహిస్తే మీ ఫ్రెండ్షిప్ కలకాలం బాగుంటుంది. విన్నారు కదా, వసుంధరా రామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలో ఈ రోజు నుంచి కొన్ని కథలు సమ్మర్ హాలిడేస్ గురించి చెప్తున్నాను కదా. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.